శ్రీకృష్ణ ఆంజనేయుని యుద్ధం చిత్రంలోని ఒక పద్యం. ఆంజనేయుడు ఆ యయాతి రాజును రక్షిస్తారని కాపాడుతారని అభయమిచ్చిన సందర్భంలో ఆ శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళి, నేను యయాతి రాజుకు అభయమిచ్చాను, రక్షిస్తానని, మరి ఆయన రక్షించమని చెప్పి ఆ యొక్క శ్రీరాముని పాదాల చెంతపై పడిన సందర్భంలో ఆ శ్రీరాముడు కోపంతో ఆ యొక్క ఆంజనేయుడిని ఆ పాదాలతో ఆయనను తన్ని పడేసిన సందర్భంలో అప్పుడు ఆంజనేయుడు, స్వామి, నీవు నా కఠిన దేహాన్ని తన్నినా తాకినా నాకేమి నొప్పి లేదు, కానీ నీ యొక్క పాదాలకు మరి కందిపోయినదేమో, నొచ్చుకున్నదేమో అని బాధపడుతున్నాను. ఆహా, ఏమి నా భాగ్యం! ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థకమైనది, నా భక్తికి పరమార్థ శక్తిని చేకూర్చనైనది. గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడినది. లోకపావని అయిన ఆకాశగంగకు జన్మకారణమైన స్థానమిది. ముని శాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచినిది. అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండినిది. జానకీదేవినిచ్చుచు జనకరాజు కనకపాత్ర పన్నీట కడిగినిది. అట్టి నీ పాద నీరేజమయ్యో, నా దుఃఖటిన దేహంబు తాకంగా కందినేమో. తారక బ్రహ్మనామా కోదండరామా, ఆ ఆ